అందరికీ నా నమస్కారాలండి. ఫోర్త్ క్లాస్ వర్క్ బుక్‌కి సంబంధించి చివరి అంకానికి వచ్చేసాం. చెక్ పాయింట్ 4 అనమాట. అంటే ఇప్పటిదాకా నేర్చుకున్న దాన్ని ఒకసారి రీక్యాప్ చేయడం. అనాగ్రమ్స్‌ని ఎంచుకోవడం జరిగింది. అట్లానే గ్రామర్ విషయానికొచ్చేసి పాస్ట్ కంటిన్యూయస్ ఈ రెండిటికి కూడా చెక్ పాయింట్‌కి తీసుకోవడం జరిగింది. అంటే ఏం లేదు, ఇప్పటిదాకా నేర్చుకున్న దాన్ని ఒకసారి చెక్ చేయడానికి ఉంచబడిన 4వ ఎక్సర్సైజ్ అనమాట ఇది. ఈ యొక్క వర్క్ బుక్ మొత్తం మీద అనాగ్రమ్స్. ఎనాగ్రామ్స్ అంటే ఒక పదంలోని అక్షరాలని అటు ఇటు మార్చి కొత్త అర్థవంతమైన పదాన్ని తయారు చేయడం అనమాట. లీక్ అంటే లీక్ పడడం అనేది. దాన్ని ఇక్కడ చూడండి, ఈని చివరి తీసుకొచ్చారు అనుకోండి, లేక్ సరస్సు అవుతుంది. లిజన్ ఉంది, ఈ ఎస్ని ముందు తర్వాత ఐ తీసుకొచ్చి ఈఎన్టీ పెట్టాం అనుకోండి, సైలెంట్ అవుతుంది. హార్ట్ ఎర్త్గా మారిపోతుంది. హెచ్ని ఆ చివర ఉంటా. పాము ల్యాంపు, ఇందులో ఏ తర్వాత వచ్చిన ఎల్ సైలెంట్ అవుతుంది, కానీ ఇక్కడ ఎల్ సైలెంట్ కాదు. ఎల్ఏఎంపి, ఎల్ని ముందుకు తెచ్చాం, పిని చివరి పెట్టాం, ల్యాంప్ అయింది. పామ్ అంటే అరచేయి, ల్యాంప్ అంటే దీపం అనమాట. స్వింగ్ అంటే ఊపడం అనేది వస్తుంది. ఈ ఎస్ని చివరి పెడితే వింగ్స్ అయిపోతుంది. ఈ విధంగా అనాగ్రామ్స్ అనేవి మనం తయారు చేసుకుంది, ఆహ్లాదం కోసం తయారు చేయబడి అనమాట. అర్థమైందని భావిస్తున్నా. ఓ పదంలోని అక్షరాలను అటు ఇటు తిప్పి కొత్త అర్థవంతమైన పదాన్ని తయారు చేయడం. ఇక వెర్బ్ ఫార్మ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్తో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఇది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద వెర్బ్ ఫార్మ్ ఆఫ్ ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సర్లా డాష్ ద ప్లాంట్స్ వెన్ హర్ ఫాదర్ కేమ్ హోమ్. వాళ్ళ నాన్నగారు వచ్చే సమయానికి ఏం చేస్తుంది? చెట్లకి నీళ్లు పెడుతుంది. సర్లా వాజ్ వాటరింగ్ ద ప్లాంట్స్. అంటే ఒక యాక్షన్, అంటే జనరల్గా చూడండి, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్, ఆ తర్వాత సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్, ఈ రెండు కాంబినేషన్లు బాగా ఎక్కువ. అందులో సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎక్కువ సార్లు కనబడుతుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూగా జరుగుతుంది, యాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఆర్ ఫాదర్ కేమ్ హోమ్, అప్పుడు ఎండ్ అయింది, ఇంటికి వచ్చినప్పుడు ఈమె చేస్తున్న పని అనమాట. అంటే కంటిన్యూగా వెళ్తుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అన్నమాట. నెక్స్ట్, షీ డాష్ ఏ పిక్చర్ వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్. ఇది కూడా అంతే. టీచర్ గారు క్లాస్కి ఎంటర్ అయినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఒక బొమ్మ గీస్తూ ఉంది, కంటిన్యూటీలో ఉంది. హీ డాష్ డెకరేట్ ద క్లాస్ రూమ్ వెన్ ద హెడ్ మాస్టర్ కేమ్. హెడ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది? హీ వాజ్ డెకరేటింగ్. ఏం చేస్తుంది? డెకరేషన్ చేస్తుంది. తర్వాత, ద టీచర్ డాష్ ద అటెండెన్స్ వెన్ ఐ సా దెమ్. నేను చూసేటప్పుడు ఏం చేస్తున్న టీచర్ గారు ఆ అటెండెన్స్ని మార్క్ చేస్తూ ఉన్నారు. ఐ డాష్ చెస్ వెన్ మై పేరెంట్స్ కేమ్ టు సీ మీ. నా తల్లిదండ్రులు నన్ను చూడడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను? చెస్ ఆడుకుంటున్నాను. అంటే ఏంటంటే ఇక్కడ యాక్షన్ అయిపోలా, వాళ్ళు చేస్తున్న పని అవ్వలా, జరుగుతూ ఉంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా జరుగుతూ ఉంది ఆ పని. అందుకనే పాస్ట్ కంటిన్యూస్లో తెలపబడింది అనమాట. ఆ తర్వాత, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ వెర్బ్ ఫామ్ దట్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. రైట్ వెర్బ్ ఫామ్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఈజ్, ఆర్, హ్యాజ్, హ్యావ్, వజ్, వర్, హ్యావ్, హ్యాజ్, ఈజ్, ఆర్. దీన్ని ఏంటంటే మనం కరెక్ట్గా, అంటే ఏం లేదు, సబ్జెక్టుకి తగ్గట్టుగా వెర్బ్ ఫామ్ని రాయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వెర్బ్ ఫామ్ రావాలి, సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ ఫామ్ రావాలి. ద స్టూడెంట్స్ ప్లూరల్లో ఉంది, ఈజ్ వస్తుందా? రాదు. ఈజ్ ఏంటి? సింగులర్ వెర్బ్ ఫామ్. స్టూడెంట్స్ ఆర్ క్వారలింగ్. స్పెల్లింగ్ మిస్టేక్ పడిందండి. క్వారలింగ్ అనేది రెండు ఆర్లు రావాల్సింది ఎల్ పడింది, బై మిస్టేక్. ద స్టూడెంట్స్ డాష్ క్వారలింగ్ విత్ వన్ అనదర్. చూడండి, ఇక్కడ వన్ అనదర్, బిట్వీన్, ఇక్కడ వన్ అనదర్ అనేది మనం చూసుకుంటే బిట్వీన్ ఎమాంగ్ అని చెప్పుకున్నాం. బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య ఏదైనా జరిగినప్పుడు బిట్వీన్. ఇద్దరి మధ్య పంపకాలు జరిగినాయి అనుకోండి, స్వీట్స్ పంపకం, అది బిట్వీన్. ఇద్దరికన్నా ఎక్కువ మధ్య స్వీట్స్ పంపకాలు జరిగినాయి అనుకోండి, ఎమాంగ్. స్వీట్సే కాదు, ఏ పంపకాలు జరిగినా ఇద్దరి మధ్య అయితే బిట్వీన్, ఎక్కువ మంది అయితే ఎమాంగ్. అట్లానే వన్ అనదర్, ఈచ్ అదర్ అంటే ఇద్దరు ఉన్నారనుకోండి, టూ స్టూడెంట్స్ ఆర్ క్వారలింగ్ విత్ ఈచ్ అదర్ అని రాసుకోవచ్చు. అలా కాకుండా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వన్ అనదర్ అనేది ఇద్దరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనదర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇద్దరు ఉన్నప్పుడు ఈచ్ అదర్ వస్తుంది. బిట్వీన్ కూడా ఇద్దరు ఉన్నప్పుడు వస్తుంది. ఎమాంగ్ అనేది ముగ్గురు అంతకన్నా ఎక్కువ ఉంటే ఎమాంగ్ అనేది వస్తుంది. అట్లానే వన్ అనదర్.
ద స్టూడెంట్స్ ఆర్ క్వార్లింగ్ విత్ వన్ అనదర్. ద పోలీస్ హ్యాజ్ అ హ్యావ్ అ. జనరల్గా ద పోలీస్ అనేది ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. సో హ్యావ్ అనేది రావడం జరుగుతుంది. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. జనరల్గా పోలీస్ అనేది ప్లూరల్ అండి. మరి సింగులర్గా చెప్పాలంటే పోలీస్ మ్యాన్ ఈ విధంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. జనరల్ సెన్స్ ప్లూరల్లోనే మోస్ట్ వాడడం జరుగుతుంది. పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. తర్వాత షీ డాష్ అబ్సెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ వజ్ వర్. ఇక్కడ షీ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఫామ్. మనం జస్ట్ చిన్న ఏంటంటే కొండ గుర్తులాగా పెట్టుకున్నాం. సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్ వస్తుంది. సింగులర్ వెర్బ్లో ఏముంటాయంటే చివర ఎస్ ఉంటుంది. ఈజు, వాజు, హ్యాజు అని చెప్పుకున్నాం. జస్ట్ ఏంటంటే ఒక కొండ గుర్తులాగా. మీకు గ్రామర్ పుస్తకాల్లో చూస్తే అట్లా ఏమి ఉండదు. దే డాష్ నో ఐడియా ఆఫ్ ఇట్. దే అంటే వారు, అంటే ప్లూరల్ సబ్జెక్ట్. ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ ఫామ్ వస్తుంది. హ్యావ్ అనేది వస్తుంది. హ్యాజ్ అనేది సింగులర్ వెర్బ్ ఫామ్, వాజ్ అనేది సింగులర్ వెర్బ్ ఫామ్, హ్యాజ్, ఈజ్ అనేది సింగులర్ వెర్బ్ ఫామ్. ఓకే, వి ప్లూరల్ వెర్బ్ ఫామ్. వి అంటే మేము, అంటే ఎంతమంది? ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. కాబట్టి ప్లూరల్ వెర్బ్ ఫామ్ అయినా ఆర్ని వాడు. వీఆర్ ఇండియన్స్. దే హ్యావ్ నో ఐడియా ఆఫ్ ఇట్. షీ వాజ్ అబ్సెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ ద థీవ్స్. ద స్టూడెంట్స్ ఆర్ క్వార్లింగ్ విత్ వన్ అనదర్. ఇదండి. దీంతో మనం 4th క్లాస్కి సంబంధించిన వర్క్ బుక్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనం యాక్చువల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th న్యూ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేసేసాం. 4th క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ను కూడా కవర్ చేసేసాం. అండ్ సిబిఎస్ఈ వచ్చేసి 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అనేవి రాబోతున్నాయి. అంటే 6వ తరగతి వరకు ఎస్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు 7వ తరగతి ఎన్సిఆర్టీ లేదా సిబిఎస్ఈ సిలబస్ అనేది 7 నెక్స్ట్ ఇయర్, 8 ఆ నెక్స్ట్ ఇయర్, 9 ఆ నెక్స్ట్ ఇయర్, 10th అనేది రాబోతుంది. దేవుని దయ ఉంటే అవి కూడా మనం చెప్పుకుందాం.